నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ వంతు మెట్రోకి సంబంధించి, అవును, మెట్రో లైన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు అధికారులతో, మెట్రో అధికారులతో, అలాగే సంబంధిత అధికారులందరితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రో విస్తరణకు సంబంధించి డిపిఆర్, అలాగే ట్రాఫిక్ అధ్యయనానికి సంబంధించి పూర్తిగా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వం చేసిన శంకుస్థాపన విషయంలో కావచ్చు, ముఖ్యంగా ప్రతిపాదిత విషయంలో కొన్ని అంశాల విషయంలో కీప్ ఆన్ హోల్డ్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతోంది మరో ఇంట్రెస్టింగ్ లైన్, కొత్త లైన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వైలెట్ లైన్. అవును, వైలెట్ లైన్ సెకండ్ ఫేజ్లో నిర్మించాలని చెప్పి తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. రెడ్ లైన్, బ్లూ లైన్ మధ్య కనెక్టివిటీయే ఈ వైలెట్ లైన్. ఒక్కసారి ఈ వైలెట్ లైన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎల్బీ నగర్ నుంచి నాగోల్ని కనెక్ట్ చేస్తూ వచ్చేదే ఈ వైలెట్ లైన్. చూద్దాం ఒకసారి. ఎస్, మీరు చూస్తే కనుక ఇదిగో ఇదే వైలెట్ లైన్. నాగోల్ వరకు ఉన్న కనెక్టివిటీ. ఎందుకంటే ఇప్పటివరకు ఎల్బీ నగర్ నుంచి ఉంది, అలాగే అయితే నాగోల్ నుంచి ఉంది. నాగోల్ నుంచి చూసుకుంటే బ్లూ లైన్ ఉంది, ఎల్బీ నగర్ నుంచి చూసుకుంటే రెడ్ లైన్ ఉంది. కానీ ఇక్కడ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ని కనెక్ట్ చేస్తూ ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి, ఆరాంఘర్ నుంచి హైకోర్టు అంటే న్యూ ప్లేస్ అని చెప్పుకోవాలి. ఎస్, హైకోర్టు కొత్త భవనానికి సంబంధించి ఇక్కడ కొత్త లైన్ని ప్రతిపాదించింది. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎల్బీ నగర్ను కనెక్ట్ చేస్తూ వస్తున్న అంటే ఎల్బీ నగర్ ఇన్ఫ్యాక్ట్ నాగోల్ని ఎల్బీ నగర్ని కనెక్ట్ చేస్తూ ఈ కొత్త లైన్ నిర్మించడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే, అఫ్కోర్స్ ఇప్పటివరకు దేని గురించి మాట్లాడుకుంటే మన హైకోర్టు కొత్త భవనం వరకు కూడా మెట్రో విస్తరణ ఉందని చెప్పుకోవాలి. నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్, చంద్రాయణగుట్ట, మైలార్దేవపల్లి, ఆరాంఘర్ ఇలా వెళుతూ హైకోర్టు కొత్త భవనం వరకు మెట్రో విస్తరణ జరుగుతోంది. అయితే ఈ మొత్తం కిలోమీటర్లు చూసుకుంటే 19 కిలోమీటర్ల మేర విస్తరణ జరుగుతోంది. అంచనా వ్యయం ఎంత అవ్వచ్చు అంటే కనుక గత ప్రభుత్వంలో 39 కిలోమీటర్లకి 6,200 చిల్లర, దాదాపు 6,000 చిల్లర అనుకుందాం, పైచిలుకు అనుకుందాం, 6,000 పైచిలుకు కోట్లు, 6,000 కోట్ల పైచిలుకు ఉంది అనుకుంటే కనుక అందాజుగా అంటే సుమారుగా ఒక కిలోమీటర్కి 160 కోట్లు మనకి ఖర్చు అవుతుంది. అప్పుడు అంచనా వ్యయం అంటే 19 కిలోమీటర్లు ఇది అనుకుంటే ఈ 19 కిలోమీటర్లకు అంచనా వ్యయం దాదాపు 3,040 కోట్లు. పోనీ 3,000 కోట్లు అనుకుందాం. 3,000 కోట్ల అంచనా వ్యయం సుమారుగా, ఇది కరెక్ట్గా అంచనా కాదు, సుమారుగా, అవును సుమారుగా. అయితే ఇక్కడ నాగోల్, రాజేంద్ర నగర్ మధ్య డిఆర్డిఓ ఉంటుంది. డిఆర్డిఎల్ సహా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సాధారణ పౌరులకు ప్రయోజనమే. ఎందుకు అంటే కనుక ఆరాంఘర్ జంక్షన్ మీదుగా మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే ఇటు కర్నూలు, తిరుపతి, బెంగళూరు సహా పలు కీలక ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయని చెప్పుకోవాలి. ఎస్, ఇంకో విషయం ఏంటంటే, మీరు చూస్తే కనుక ఆరాంఘర్కి వచ్చింది అనుకోండి, ఆరాంఘర్ నుంచి మనకి శంషాబాద్ కూడా మనకి అటువైపు వెహికల్స్ ట్రావెలింగ్ అంటే అక్కడి నుంచి దొరికే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఇది మీరు చూసుకుంటే జూకి కూడా కాస్త దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఒకసారి నాగోల్ నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరెవరికి లాభం జరగచ్చు, ఎవరెవరికి కాస్త దీనికి సంబంధించి ఎవరెవరికి కాస్త రిలీఫ్ ఉండొచ్చు అంటే కనుక నాగోల్ నుంచి ఎల్బీ నగర్కి, ఎందుకంటే దగ్గర పక్కపక్కనే ఉంటుంది. కానీ అఫ్కోర్స్ పక్కపక్కనే కాస్త దూరం ఉన్నా పక్కపక్కనే అనిపిస్తుంది, కానీ ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ లేదు. నాగోల్ నుంచి చూసుకుంటే ఇన్నాళ్ళు ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళు సికింద్రాబాద్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలంటే అదొక లెందీ ప్రాసెస్ అని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక చాలా కష్టమైన ట్రావెలింగ్ అని చెప్పుకోవాలి. పక్కన ఉంటుంది కానీ వెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇటువైపు. అయితే ఇప్పుడు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ని కనెక్ట్ చేస్తూ ఓవైసీ హాస్పిటల్ ఇదంతా చూసుకుంటే ఈ పరిసర ప్రాంతాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఉప్పల్ శిల్పారావానికి అఫ్కోర్స్ ఇప్పుడు అది దగ్గరే అక్కడ. దాంతోపాటు ఇలా ఎల్బీ నగర్ వైపు వచ్చాం. ఎల్బీ నగర్ ప్రెసెంట్ ఉంది కాబట్టి ఇక్కడ సరూర్ నగర్ వీళ్ళందరికీ కూడా కాస్త అవైలబిలిటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట ఇక్కడ మనం చూసుకుంటే ఇటు బాడంగపేట కావచ్చు, బాలాపూర్ కావచ్చు, కొత్తపేట కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త అంటే అంత దగ్గరగా ఉండకపోవచ్చు కానీ కాస్త అంత సమీపానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. ఇలా చాంద్రాయణగుట్ట నుంచి ఇటు మైలార్దేవపల్లి అంటే కనుక లక్ష్మీగూడ కావచ్చు, అలాగే ఇదంతా మొత్తం ఈ మనం చెప్పుకున్నట్టు జూకి వెళ్ళే వాళ్ళకి దగ్గర అవుతుంది, అలాగే బద్వేల్కి వెళ్ళే వాళ్ళకి దగ్గర అవుతుంది. ఇలా హైకోర్టు కొత్త సముదాయం వరకు చూసుకుంటే కనుక కాస్త బండ్లకు కూడా వీళ్ళకు కూడా కాస్త
అంటే ఆయా ప్రాంతాలకు మరీ అంత దగ్గర కాకపోవచ్చు, కానీ ఎస్ కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఈ స్ట్రెచ్లో కూడా వివిధ రకాలుగా అంటే వివిధ పనులు చేసే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా కాస్త ఎసెట్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం ఈ కొత్త లైన్ కనుక పూర్తిగా 19 కిలోమీటర్ల కొత్త లైన్ కనుక అందుబాటులోకి వచ్చేస్తే ఆ ప్రాంత వాసులకి ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాదు, కాస్త త్వరగా ఇంటికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇది వైలెట్ లైన్కి సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.